కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ రిజల్ట్ వచ్చిన రోజే కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలి, ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా నాణ్యతమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రాలేదు, అటో ఇటోగా కేరళలో ఒక రాష్ట్రంలో మాత్రమే అక్కడ కూడా ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కు ఓట్లు పడలేదు అన్నట్టుగా సిగ్గు తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీకి అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు కేంద్ర మంత్రి ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని? ఆయన సిగ్గు అరువియమను, ఆయన సిగ్గుపడమను. పశ్చిమ బెంగాల్ వైపే చూస్తాడు ఆయన. పశ్చిమ బెంగాల్లో యాంటీ గవర్నమెంట్ది కాదా, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కాదా? అంటే మా మీద వ్యతిరేకత లేకముందే మోడీ ప్రధానమంత్రి అయిందా? ఈ తెలుగు తక్కువ సన్నాసి ముచ్చట్లు అవి. కానీ కేరళని కాదు, ప్రతి దగ్గర ఇప్పుడు అక్కడ కూడా తమిళనాడులో కూడా మరి ఒక్కటే సీట్ వచ్చింది, సిగ్గు తెచ్చుకోవాలి మరి వాళ్ళు. ఒక్క సీటా? కాబట్టి ఇవేదో మనకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. డెఫినెట్గా మోడీ పతనం పశ్చిమ బెంగాల్ నుంచే మొదలైంది. 95 లక్షల ఓట్లు తీసేసి పోనీ ఇంకో కొత్త కథ దాంట్లో 36 లక్షల ఓట్లట ఎన్నికలు అయిపోయాక అవి ఉంటాయా పోతాయా అని తీసి ఆలోచిస్తుందట. అందుకని ఆమె దీది నేను రాజీనామా చేయనంటుంది. ఆడ ఏం జరుగుతుందో పరిణామం చూడాలి. రాజీనామా చేయకపోతే వాళ్ళ పార్టీ ఆఫీసులు వాళ్ళకి కొడుతుండ్రు, వాళ్ళ మీద ఎగురుతూ ఉన్నారు, ఆమె రాజీనామా చేయనంటుంది. సరే గవర్నర్ కొత్త ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం మరి రాజీనామా చేయించిస్తాడా, గెజిట్ ఇచ్చిస్తాడా, ఇదంతా కొంత ఇంట్రెస్టింగ్ ఉన్నది.